श्रीगणेशाय नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां गुण्डीं चडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्र इंद्र यम अनिलेभ्यः नमोऽस्तु चंद्र अर्क मरुद्गणेभ्यः। हनुमत् वैभवं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. రామ అనేటువంటి నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనకి భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా అని ఒక ప్రశ్న వచ్చింది. ముందు భక్తుడికి నమస్కారం, భక్తికి నమస్కారం, దాని తర్వాత భగవంతుడికి నమస్కారం అన్నారు. భక్తి చాలా విశేషమైనది, ప్రాధాన్యతమైనది. రామచంద్రస్వామి వారి యొక్క నామాన్ని ఆంజనేయ స్వామి వారు నిరంతరము కూడా రామనామస్మరణ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు రామదాసుడుగా ఉండండి, దాసోహం 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 అనండి. తర్వాత దాతిస్తే సోహం, నీవే నేను నేనే నీవు అంతఃస్థానానికి రావాలి. రామచంద్రస్వామి వారి యొక్క నామాన్ని నిరంతరము కూడా రామాయణం ఎక్కడైతే వినబడుతుందో, ఎక్కడ ప్రవచనం చెబుతారో, ఎక్కడ పారాయణ జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటారు. భక్తులకి అందరికీ తెలుసు, జ్ఞానదృష్టితో చూడాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయణ కథ అంతా వింటూ ఉండేవారు. రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన ఆంజనేయ స్వామి వారు. రామకథ అయిపోయింది, ఇంకా ఆంజనేయ స్వామి వారు వెళ్ళలేక కంటి నుంచి ధార పడిపోతూ ఉంటుంది. మీరు చూడండి, పారిజాత వృక్షం అని మనకి ఇంటి దగ్గర దేవాలయాలలో కనబడుతూ ఉంటాయి. ఆ చెట్లను గట్టిగా ఊపాలి, పైనుంచి పుష్పాలన్నీ కూడా పడిపోతాయి. జలజరగా ఆ యొక్క పుష్పాలన్నీ కూడా కింద పడుతున్నట్టుగా ఆంజనేయ స్వామి వారి యొక్క కంటి నుంచి రామకథ అయిపోయిందా అని వెళ్ళలేక వెళ్తూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారు వానరులు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకని అంటే వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించారు పూర్వభాద్ర నక్షత్రంలో అని పరాశర సంహిత చెప్పబడింది. మనకి పురాణాలు చాలా ఉన్నాయి కదా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి అంటే వేదము, స్మృతి అంటే ఋషులు దర్శించినది, దాని తర్వాత పురాణములు వచ్చినాయన్నమాట. ఇప్పుడు వ్యాసుల వారు 18 పురాణములు వ్రాశారు. వ్యాసుల వారి యొక్క తండ్రి వారు ఎవరంటే పరాశరులు. అందుకనే మనం వ్యాసుల వారికి నమస్కారం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చదువుతాం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని అంటాం. అంటే పరాశరుల యొక్క కుమారులు వ్యాసులు అన్నమాట. వ్యాసుల వారి యొక్క పుత్రుడు శ్రీ శుకుల వారు. ఈ పరాశర మహర్షి ఆంజనేయ స్వామి గురించి పరాశర సంహితలో అద్భుతంగా ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పారు. ఇక్కడ రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన ఆంజనేయ స్వామి వారు పరాశర సంహితలో ఉంటే వ్యాసుల వారిని ముట్టుకోవద్దన్నారు తండ్రి గారు పరాశర మహర్షి. 18 పురాణాలు నీవు వ్రాసావు కదా, నేను హనుమత్ వైభవం చెబుతాను, నీవు ముట్టుకోవద్దు అని అట్టండి. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం మనకు బాగా కనబడుతుంది. అసలు ముందు మనకు అనుమానం, వానర జాతి ఎలా వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, పూర్వము దేవతలు
రాక్షసులు ఒక ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన యోగ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. మందర పర్వతాన్ని క్షీరసముద్రంలో పెట్టారు. సర్పరాజు వాసుకిని తాడుగా చుట్టారు. వారు మధించగా అమృతం దొరకలేదు. హాలాహలము వచ్చినది. ఆ హాలాహలము యొక్క జ్వాలామాలిక కీలికలతో లోకాలన్నీ కూడా తల్లడిల్లినాయి. అన్నీ రాలిపోయినాయి, తూలిపోయినాయి. ఊగిపోతూ ఉన్నటువంటి సమయంలో, అసలు క్షీరసాగర మథనం చేసే సమయంలోనే ఆ పర్వతం దాని కింద పాలసముద్రంలో ఓషధులు, ధాతువులు, తీగలు, లతలు ఇవన్నీ కూడా వేశారండి. కానీ మానవ ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలి కదా. 6 వంతులు మనుష్యుడు చేస్తే 7వ భాగం భగవంతుడి యొక్క సప్తమం దైవచింతనం అంటారు. కనుక ఈ జ్వాలామాలిక కీలికల వల్ల మారీచ మహాస్ఫోటక వ్యాధులన్నీ కూడా వచ్చాయి. లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అవుతున్నటువంటి సమయంలో, ఆ సమయంలో దేవతలందరూ కూడా, ఋషులు అందరూ కూడా, రాజులందరూ కూడా, మునులందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు తీసుకుని వెళ్ళారు వీరందరినీ. బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, దేవతలు అందరూ కూడా కైలాసలోకానికి వెళ్ళారు. ఆలోల జలధి లోపల ఆలో నహి విడిచి సురులు అసురులు పరవన్ కీలా కోలాహలమై హలాహలము విషము పుట్టే. అప్పుడు ఆ విషం పుట్టిన మాత్రమునే భయపడిపోయి దేవతలందరూ కూడా కైలాసలోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సమయంలో చని కైలాసము చొచ్చి శంకరు నివాసద్వారము చేరి, కైలాసలోకానికి వెళ్తే మార్గమధ్యంలో ఆ ద్వారానికి అదేవిధంగా బయటకి మధ్యలో ద్వారపాలకులు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారన్నమాట. ఈసున దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచు చొచ్చి కుయ్యో మొర్రో వినుము ఆలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుము అంబుజానన ముక్షుల్ కని అర్థరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. బ్రహ్మాది దేవతలు కూడా చాలా బాధాతప్త హృదయంలో కుయ్యో మొర్రో అంటూ స్వామి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం, నీవు బోలాశంకరుడివయ్యా, జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు, జగత్తుకి తల్లిదండ్రులు మీరు పార్వతీ పరమేశ్వరులు, ఆపన్నులను రక్షించేటువంటి శంకరుడివయ్యా, భక్తవత్సల శంకరుడివి అని అనేక రకాలుగా ప్రార్థన చేశారు దేవతలందరూ కూడా. స్వామి, కొంతమంది నీవు ఉన్నావు అని అనుకుంటారు, కొంతమంది నీవు లేవు అంటారు, కొంతమంది డౌట్ఫుల్గా ఉంటారు, ఉన్నాడో లేడో అన్నట్టుగా ఉంటారటండి. కొందరు కలడందరు నిను కొందరు లేడందరు గుణిగాదనంచు కొందరు కలడని లేడని కొందరు నుందురు నిన్ను కూర్చి మహేశ, మమ్మల్ని రక్షించండి అన్నారు. అప్పుడు ఈ జ్వాలామాలిక కీలికల వలన హలాహలమంతా కూడా వచ్చినప్పుడు, మానవులందరూ కూడా కష్టపడుతున్నప్పుడు పరమశివుడి యొక్క శరీరంలోంచి ప్రమద గణాధిపతులందరూ కూడా వచ్చి వానరులుగా తయారయ్యి లోకాలన్నీ కూడా తిరుగుతూ చెట్టంబడ పుట్టంబడ ఈ విధంగా తిరుగుతూ వాళ్ళు చెప్పేటువంటి ఆ భాష, పక్షి భాష, జంతు భాష ఉంటుంది కదండి, ఆ విధంగానే వానర భాష ఉంటుంది. మనం చూడండి, రోగాలు తొలగాలి అంటే సంగీత నాదం వలన పాడేటువంటి వారు కూడా చక్కగా గురు సాంప్రదాయంలో సంగీతాన్ని అభ్యసించి పాడిన వారు రాళ్ళు కూడా కదులుతాయి, రాళ్ళు కూడా కరుగుతాయి అన్నమాట. ఆ విధంగానే వానర భాష అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. సాక్షాత్తు పరమశివుడే తన యొక్క శరీరంలోంచి అనేక మంది ప్రమథ గణాధిపతులను ఏర్పాటు చేసి అందరూ కూడా వానరముఖంగా ఉండి ఆ యొక్క లోకాలన్నీ తిరుగుతూ, అరణ్యాలలో తిరుగుతూ, గుట్టల మీద తిరుగుతూ, పుట్టల మీద తిరుగుతూ, కొండల మీద తిరుగుతూ కూడా భాష చెబుతూ ఉన్నారట. అటువంటి రవం వలన భగవంతుడి యొక్క నామస్మరణ చేసిన మాత్రమునే అక్కడ ఉన్నటువంటి మారీచ వ్యాధులన్నీ కూడా తొలగిపోయినాయిట.
అదే సమయంలో సాక్షాత్తు పరమశివుడు ఆ యొక్క హాలాహలాన్ని చిన్న జంబూ ఫలంగా తన యొక్క కంఠములో పెట్టుకున్నారు. శిక్షింతు హలాహలము భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపము నీవు నేడు వికటాబ్జముఖి. ఓ పార్వతి, నువ్వు చూస్తూ ఉండు, మన పిల్లల్ని రక్షిస్తాను అన్నారు. మృంగెడు వాడు విభుండని మృంగిడిది యుగరలమనియు మేలని ప్రజకున్ మృంగమనే మంగళ సూత్రము ఎంతమది నమ్మినదో. అమ్మవారు మనస్సులో నమ్మారు కాబట్టి ఆ మంగళసూత్రం అటువంటి పవిత్రమైనటువంటిది, దృఢమైనటువంటిది. తన పిల్లలను రక్షించటానికి అమ్మవారు చెప్పిన మాటలు వింటూ చూస్తూ ఉన్న సమయంలో పరమశివుడు ఒక జంబూ ఫలముగా హాలాహలాన్ని స్వీకరించారు. అంతకుముందు పరమశివుడు తన యొక్క శరీరములోంచి అనేక మంది కోటానుకోట్ల అర్బుద, మహార్బుద, పద్మార్బుద ఈ విధంగా అనేక మంది వానరులను సృష్టించి లోకాలన్నీ తిరుగుతూ ఆ మారీచ వ్యాధులన్నీ కూడా తొలగింపచేశాయి వానర భాష వలన. ఆ విధంగా మనకి నరులను జీవింపచేయటానికి వానరులుగా సాక్షాత్తు పరమశివుడి యొక్క అంశరూపంలోనే వానరములు మనకు కనబడుతూ ఉన్నాయి.